రాష్ట్రంలో వర్షాలు వరదలతో నష్టపోయిన వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామంది ప్రభుత్వం. ఇందులో భాగంగా బాధితులకు ఇచ్చే నగదు సాయాన్ని పెంచింది. వరద బాధితులకు 16,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఇక పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 ఇస్తామన్నారు మంత్రి. వరద బాధితులకు ఇచ్చే సాయాన్ని పెంచింది సర్కార్. ఒక్కో బాధిత కుటుంబానికి 16,500 రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా బాధితుల అకౌంట్లలోనే ఆర్థిక సాయం జమ చేస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని 16,500కు పెంచామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఆర్థిక సాయం వెంటనే బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. వర్షాలు వరదల ప్రభావంపై సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులందరికీ ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. వరదలతో భూమి, ఆస్తి హక్కు పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, స్టడీ సర్టిఫికెట్లు తడిసిపోయాయి. కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీటిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి డూప్లికేట్ పత్రాలు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురికాగా 2 లక్షల మందిపై ఆ ప్రభావం పడిందన్నారు మంత్రి పొంగులేటి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని 2,454 మందిని రక్షించామని వివరించారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వర్షాలు వరదలతో ఇప్పటి వరకు 33 మంది చనిపోయారని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి. కూలిపోయిన దెబ్బతిన్న ఇండ్లను కూడా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరాలు ఇచ్చారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావాలనే దానిపై ఖచ్చితమైన అంచనాలు వేయాలన్నారు. కేంద్రానికి పంపాల్సిన నివేదికలో ఇవ్వాల్సిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు వరదలతో వేలాది కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని, యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక రిపేర్లు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి పొంగులేటి. శాశ్వత ప్రాతిపదికన రిపేర్ల కోసం అవసరమైన ప్రణాళికలను 2-3 రోజుల్లో తయారు చేయాలని సూచించారు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన రిపేర్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు. దెబ్బతిన్న అంగన్వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, పీహెచ్సీల వివరాలను 24 గంటల్లోగా సెక్రటేరియట్లోని ఆయా విభాగాలకు పంపించాలని ఆదేశించారు. మైన్స్ కి సంబంధించిన వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయటం వల్లనే సూర్యాపేట, పాలేరులో భారీగా నష్టం జరిగిందన్నారు. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీల్లేకుండా అయిందన్నారు. నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి.